గుడ్ మార్నింగ్ టు ఆల్. ఎలోహిమైన యెహోవా మిమ్మల్ని తన దీవెనతో సమృద్ధిగా నింపి మిమ్మల్ని ఆయన కరుణించును గాక. ఎలోహిం యొక్క తన యొక్క కాంతిని మీ మీద ఉదయింపజేసి ఆయన మిమ్మల్ని తన సమాధానంతో సమృద్ధిగా నింపును గాక. ఆ పరమతని సన్నిధానంలో మనం అనుదిన కృప లేఖన భాగం మనం చూసుకుంటుంటే కీర్తన గ్రంథము 61వ అధ్యాయం మొదటి వచనంలో ఎలోహిం నా మొర్ర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అవును, దావీదు రాజు ఈ మాట సెలవిస్తూ వస్తుంటున్నాడు. ఎలోహిమైన యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నా యొక్క మొర్రకు చెవియొగ్గుమయ్యా. ఎందుకంటే ప్రార్థన ఆలకించువాడు ఆయన. సర్వజీవుల ఆ యొక్క ప్రార్థనలు అనగా మొరలు ఆయన వింటాడు. ఆయన ప్రార్థన ఆలకించినాదుడు ఆయన. కాబట్టి ఆయన యొక్క హృదయం ఏ విధంగా ఉంటుందంటే ఎప్పుడెప్పుడు నా కుమారుడు నా కుమార్తె నా సన్నిధికి వచ్చి నాకు ప్రార్థిస్తారా. కాబట్టి ఆయన ఆలకించకుండా ఆయన చెవులు మందం కాలేదు అంటుంటాడు లేఖనము. కాబట్టి ఆయన ఎప్పుడు ప్రార్థన ఆలకించడానికి సమీపంగా ఉండే నాథుడు. కాబట్టి మన యొక్క కష్టాలలో మన శ్రమలలో మనం ప్రాణం తల్లడిల్లుతున్నప్పుడు మనం ఆయన సన్నిధికి వెళ్ళి చేతులెత్తి అయ్యా నా మొర ఆలకించము, నా ప్రార్థనకు జవాబు దయచేము అని మనం మొరపెడుతుంటుంటే మన ప్రార్థన చేస్తుంటాడు కానీ ఆయన కార్యం చేస్తూ వస్తుంటాడు, కార్యం ఆరంభిస్తుంటుంటాడు. కాబట్టి మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో భక్తులందరూ కూడా వారు శ్రమ వచ్చినప్పుడు వారు కృంగిపోలేదు, ప్రార్థన చేస్తూ వచ్చారు. మనం కూడా ఏమాత్రం కూడా మన ప్రాణం కృంగిపోనీయకుండా ఆయన మీద మనం విశ్వాసం ఉంచి ఆయన మీద నమ్మకం ఉంచి మనం ప్రార్థన చేస్తే నేను ఈ ప్రార్థన ఫలం పొందుకుంటాను, నా ప్రార్థనని ఆలకిస్తాడు, జవాబునిస్తాడు, ఆయన ఉత్తరం ఇస్తాడని విశ్వాసం దాన్ని సన్నికెళ్ళి ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు ఆయన జవాబు దయచేసే నాథుడు. కాబట్టి దావీదు అనేక సందర్భాలలో అనేక విషయాలలో ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు, ప్రార్థన ఫలం పొందుకుంటూ వచ్చాడు, ప్రార్థనకు జవాబు పొందుకుంటూ వచ్చాడు. కాబట్టి యుద్ధానికి వెళుతున్నప్పుడు అయ్యా యుద్ధానికి పోవన్నా వద్దా అని ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రతి సందర్భానికి ఆయన ప్రార్థన ప్రార్థన ప్రార్థన. కాబట్టి మన జీవితాలను కూడా ప్రతి విషయంలో ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి సుమా. కాబట్టి అపవాది ఎప్పుడు మనకు భయపడతాడు అంటే ప్రార్థన జీవితం మనం కలిగి ఉన్నప్పుడు మనకు అపవాది భయపడతాడు. ఈ లోకంలో అపవాది ఎవరికి భయపడు, పెద్ద పెద్ద ప్రసంగాలు చేసేవారికి భయపడు, పెద్ద పెద్ద గొప్ప అద్భుత కార్యం చేసేవారికి భయపడు, పాటలు పాడేవారికి భయపడు, సంగీతములతో వాయిద్యాలతో కీర్తించే వారికి వారికి భయపడు. ప్రార్థించే వారి ముందు అపవాది ఏ విధమైన పనులు చేయలేడు సమా. అపవాది వాడు భయపడిపోతాడు, పారిపోతాడు. కాబట్టి ప్రార్థనకు అంత శక్తి ఉంది, ప్రార్థనకు అంత బలం ఉంది. కాబట్టి అందుకే దావీదు తన జీవితంలో ప్రార్థనకు ఆయుధంగా ఎంచుకున్నాడు, ప్రార్థన చేసి బయలుదేరుతూ వచ్చాడు. మనం కూడా ఈ లోకంలో ఏ విషయానికైనా ప్రార్థన జీవితం కలిగి ఉంటే ప్రార్థనలో మనం పోరాడితే విజయాన్ని పొందుకుంటాం. మన ప్రార్థనను ఆలకించినాదుడు, ప్రార్థన ఆలకించువాడా సర్వజీవులు నీ వైపు చూచుచున్నవి అని భక్తుడు అంటాడు. అటు విధంగా మనం కూడా ఆయన వైపు చూద్దాం, ప్రతిఫలం పొందుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి సర్వోన్నతుడా, మా ప్రార్థన ఆలకించువాడు నీవేనని, మాకు ఉత్తరం ఇచ్చినాదు నీవేనని మేము విశ్వాసంతో మీ వైపు కనిపెట్టి ప్రార్థన చేసుకుని ప్రతిఫలం పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మారశకుడు విమోచకుడు నజరేయుడైన యెహోవా మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి జీవాధిపతి అయిన యెహోవా మెస్సియా కృపా కనికరము ఆయన దయావాత్సల్యత నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరచును గాక. ఆమేన్.